ఏ తండ్రైనా తన కూతుర్ని అమ్మలాగే చూసుకుంటాడు కదా. ఆ తండ్రి కూడా అంత ఈజీగా వదులుకోడు. ఎక్కడికి వెళ్తావు? లోపలికి. లక్ష్మి, ఈ విషయం గురించి కోటేశ్వరరావు గారిని ఎప్పుడు అడగలేదా? అడగాలనిపించలేదు మావయ్య. నాను వాళ్ళ కన్న కూతుర్ని కాదన్న విషయం నాకు తెలియకుండానే నన్ను పెంచారు. అలాంటిది ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసిపోయిందని నాన్నకి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అలా అని నా కన్న వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలనేది నా ఆలోచన కాదు. అసలు వాళ్ళు నన్నెందుకు వదిలేశారో తెలుసుకోవాలన్నదే నా ఆలోచన. అయితే నీ అమ్మా బాబులెవరో నీకు తెలీదు అంటావు. కాదు కాదు, నువ్వు ఎవరికి పుట్టావో కూడా నీకు తెలీదు అంటావు. ప్రియమదా ప్రియమదా ప్రియమదా, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా? శ్రీలక్ష్మి బాధ మనతో చెప్పుకుంటుంటే అయ్యో పాపమని జాలి చూపించాల్సింది పోయి సూటిపోటి మాటలతో శ్రీలక్ష్మిని ఇంకా బాధ పెట్టడం మంచిది కాదు. నువ్వు నోరు మూసుకుంటేనే నీకు మంచిది, మాకు మంచిది. నాన్నా, ఇంతకాలం మీరొక పల్లెటూరు అమ్మాయిని మన మేడకిచ్చి పెళ్లి చేశారనుకున్నాను. అసలు పుట్టిన నక్షత్రం గోత్రం కూడా తెలియని ఒక అనాథ పిల్లని తీసుకొచ్చి ఇంటి పెత్తనాన్నంతా తన చేతుల్లో పెట్టారా? ఎందుకు ప్రియంవద ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలమ్మా? మీ ఇంటి ఆడబిడ్డ ఒకరిని ప్రేమించింది అంటే అతని కులమేంటి, గోత్రమేంటి అని తెలుసుకొని పెళ్లి చేసే మీరు ఈ అనాథ విషయంలో మాత్రం ఎందుకు ఆలోచించలేదమ్మా? వదలండ్రా. ప్రియమదా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది శ్రీలక్ష్మి గురించి కాదు, ఇలాంటి గొప్ప కూతుర్ని కని పారేసుకున్న ఆ దౌర్భాగ్యపు తల్లిదండ్రుల గురించి. ఈ బిడ్డను తీసుకెళ్ళిపోండి, నా కంటికి కనిపించినంత దూరంగా తీసుకెళ్ళిపోండి. కన్నపేగు విలువ తెలియని ఆ కసాయి తల్లి గురించి ఆలోచించాలి. అలాని ఎందుకు ఆలోచించాలి నాన్న? ఈ మహాతల్లి కడుపులో పడగానే వాళ్ళకే కష్టం వచ్చిందో. ఈ మహాతల్లి కడుపులో నుండి బయటికి రాగానే ఆ తల్లిని ఏ ఇబ్బంది పెట్టిందో. విసిగిపోయిన ఆ తల్లి ఏ చెత్త కుప్పలో పడేసిందో. చెత్త కుప్పలో పడేసిన మనిషిని తల్లి అని ఎవరు అనరు. అయినా ఇప్పుడు సమస్య అది కాదు. తన బాధ నీకు అర్థం కాదు. నువ్వు శ్రీలక్ష్మి బాధని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, తనని బాధ పెట్టకుండా ఉంటే చాలు. పుట్టుక, నక్షత్రం, గోత్రం మనిషి విలువ తెలిపేవే అయితే నువ్వు కూడా బ్రహ్మదేవర వంశంలో పుట్టావు కదా, మరి నీ విలువేంటో నువ్వు తెలుసుకున్నావా?
నీ ఇష్టానికెళ్ళి పెళ్లి చేసుకున్నావు, కష్టం వచ్చిందని పుట్టింటికొచ్చావు. ఇన్స్పెక్టర్, ఇతను నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. సార్ ఈయన బిడ్డను తీసుకెళ్లడం నేను చూశాను సార్. వద్దు వద్దు అంటున్నా వాళ్ళ బంధువులకిచ్చి పంపించేశాడు సార్. బ్రహ్మదేవర వంశం పేరు, గౌరవం నువ్వెప్పుడు కాపాడావని. నువ్వు శ్రీలక్ష్మి గురించి మాట్లాడుతున్నావు. అసలు నీకు శ్రీలక్ష్మి గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇలాంటి ఉత్తమురాలు అలాంటి తల్లి దగ్గర పెరగడం మంచిది కాదనే ఆ శివయ్య శ్రీలక్ష్మిని కోటేశ్వరరావుకు అప్పగించుంటారు. అయినా మనిషికి కులం గోత్రం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం. శ్రీలక్ష్మి గుణం ముందు ఏ కులము పనికిరాదు, ఏ గోత్రము పనికిరాదు. శ్రీలక్ష్మి బ్రహ్మదేవర వంశానికి దొరికిన వరం లాంటిది. బ్రహ్మదేవర వంశానికి వారసుల్నివ్వడానికి ఆ శివయ్యే స్వయంగా పంపిన వరప్రసాదం శ్రీలక్ష్మి. అంటే ఏంటి నాన్న మీ ఉద్దేశం? నువ్వు అనుకుంటున్నట్టు మొన్నటి వరకు శ్రీలక్ష్మికి ఇంటి పేరు లేదు, కానీ ఇప్పుడుంది. బ్రహ్మదేవర శ్రీలక్ష్మి, బ్రహ్మదేవర శ్రీలక్ష్మి, బ్రహ్మదేవర శ్రీలక్ష్మి, బ్రహ్మదేవర శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడాలి అనుకునే వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు. నిరభ్యంతరంగా బయటికెళ్ళిపోవచ్చు. అంటే ఎక్కడి నుంచో వచ్చింది మీకు ఎక్కువైపోయిందా? మీ కూతురు మాత్రం మీకు లోకువైపోయిందా నాన్న? చూడు ప్రియంవద, కుటుంబ గౌరవం కాపాడే మనిషిని కూతురంటారు. అయినా కుటుంబ పరువుని బజారుకిచ్చిన నీకు కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళ్లే శ్రీలక్ష్మితో పోలిక అనవసరం.